తిరుమల లడ్డూ ఇష్యూ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. దీంతో ఈ అంశంపై ఏ సినీ ప్రముఖుడు స్పందించినా ఆ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలా ఇటీవల ఈ తిరుమల లడ్డూ ఇష్యూపై టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఆయన ఈ ఇష్యూ పట్ల పవన్ తీసుకున్న స్టాండ్ ని గౌరవిస్తూ ఇలా మాట్లాడారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో విలువలు, విశ్వాసాలు నింపేందుకు ఆయన ఎంతో కష్టపడుతున్నారు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక లడ్డూ కల్తీ అంశం విషయానికి వస్తే నిజం ఎప్పటికైనా నిజమే. దాన్ని నిరూపించడానికి ఎవరి అంగీకారమూ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరో అనేది మరోసారి రుజువైంది. ఆయన లాంటి రాజకీయ నాయకులు ఎంతో మంది రావాలి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరువాత అలాంటి విలువలు, తెలివితేటలు కలిగిన ప్రత్యేక రాజకీయవేత్త ఈ పవన్. దేవుడు ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో డైరెక్టర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఎందుకంటే పవన్ ను యూపీ సీఎంతో పోల్చడం అంటే మామూలు విషయం కాదు. ఈ యూపీ సీఎం చూడడానికి కాషాయం ధరించిన సాధువులాగా కనిపిస్తాడు గాని ఎవరైనా మాఫియా ముసుగులో ప్రజా ఆస్తులు కబ్జా చేశారని తెలిస్తే వాటిని బుల్డోజర్ తో కూల్చివేసి అవతల పారేస్తాడు. అందుకే అతన్నందరూ బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. ఇక ఇప్పుడు పవన్ కూడా అచ్చం యూపీ సీఎం లాగానే కనీసం నెలలో 15 రోజులు ఏదో ఒక దీక్ష పేరు చెప్పి కాషాయం ధరిస్తున్నారు. అంతేకాదు తాజాగా తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో సైతం పవన్ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే ఈ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ నేపథ్యంలో కృష్ణవంశీ పోల్చిన పోలిక పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే మరోపక్క ఈ డైరెక్టర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన నటుడు ప్రకాష్ రాజ్ కు మరియు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటల యుద్ధం మాత్రం అలాగే నడుస్తుంది. నటుడు ప్రకాష్ రాజ్ అయితే, ప్రియమైన డిప్యూటీ సీఎం గారు, సమస్య వచ్చింది మీ యొక్క తెలుగు రాష్ట్రంలోనే కదా, అలాంటప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించడం మానేసి సమస్యను జాతీయ స్థాయికి ఎందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అయినా దేశంలో మనకున్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు, కొత్తవి సృష్టించకండి అంటూ పవన్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఇక ఆ ట్వీట్ కు పవన్ సైతం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆంధ్రాలో అపవిత్ర కార్యాలు జరిగితే దేశ ప్రజలందరి దృష్టికి ఎందుకు తీసుకువెళ్లొద్దు అంటున్నారు. సెక్యులరిజం ముసుగులో తప్పులు మాట్లాడొద్దు. సెక్యులరిజం అనేది 2 వే, నాట్ 1 వే. పరాయి మతాన్ని గౌరవించాలి, అలాగే మన మతాన్ని పూజించాలి. నాకు మీ సెక్యులరిజం పాఠాలు చెప్పొద్దు. నేను చిన్నప్పుడు ఓ మిషనరీ స్కూల్ స్టూడెంట్ ని. అలాగే నా ధన సహాయం అందుకున్న కౌలు రైతుల్లో ముస్లింస్ కూడా ఉన్నారు. ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి ప్రకాష్ రాజ్ గారు, నాకు మీరంటే గౌరవం అని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ పై కూడా ప్రకాష్ రాజ్ ఓ వీడియో సందేశం ద్వారా ఇలా సమాధానమిచ్చారు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు నాపై చేసిన కామెంట్స్ గురించి విన్నాను. నేను మిమ్మల్ని అన్నది వేరు, మీరు అర్థం చేసుకున్నది వేరు. ఎందుకిలా అపార్థం చేసుకుని ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు? నేను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను కాబట్టి మళ్లీ 30వ తారీఖున వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రశ్నలకు సమాధానాలిస్తాను. అప్పటి వరకు నేను మీ గురించి చెప్పిన మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ వెటకారంగా మాట్లాడారు. దీంతో నటుడు ప్రకాష్ రాజ్ ఈ నెల 30వ తారీఖున పవన్ గురించి పెట్టబోయే ప్రెస్ మీట్ గురించి ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.